చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ భయ్యా. పరువైనా నడకైనా అడుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా పడి లేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా జీవితం ఓ యుద్ధమే అడుగే వెనక్కి వెయ్యొద్దురా ప్రాణమే తొలి పందెమే ఈ పరుగు కొత్తేమీ కాదురా వెలుగే కదిలెళ్ళిపోయింది లేరా అలిసిపోయి నీలా మెరిసే మరునాటి ఉదయం లాగా తిరిగి రాదా నీలా తిరిగి రాదా నీలా తిరిగి రాదా నీలా. అమ్మా టవలియే. ఇదిగోరా. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా తలుపుల మీద టవల్స్ అయ్యొద్దని. ఉండమ్మా, అలసిపోస్తే అది ఇది అంటో. అమ్మా ఓ మంచి కాఫీ. సరే. తీసుకోరా. అమ్మా నా దగ్గర 30,000 ఉన్నాయే. నాన్న అడుగు 30,000 ఇమ్మనవే, కెమెరా కొనుక్కుంటాను. 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను కదా. ఒరే మీ నాన్న థియేటర్ ఆపరేటరే గాని థియేటర్ ఓనర్ కాదురా. ఆయనకు వచ్చే జీతంతో మన గొంతు తడిసే కోరికలే గాని గొంతెమ్మ కోరికలు తీరవరా. సరే నువ్వు ఒక 2 నెలలు కొనుక్కో. ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టకరా. ఏమే కాస్త మంచిగా తీసురా. వస్తున్నానండి. ఎరా మన మాటలుగానే విన్నారంటావా? లేదులేమ్మా, విన్నాయన ఏమనుకోరు. ఏంటి తల్లి కొడుకుల కోసుకొసలా? అబ్బే ఏం లేదండి, ముందు మంచినీళ్ళు తాగండి. నాకు తెలుసులే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో. రే విరాట్, నానా ఇదిగోరా, ఏదో కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, ఈ 20,000 తీసుకోరా. రా సరిపోతాయా? వద్దులే నాన్న, నేనే 2 నెలలు కొనుక్కుంటాను. నా దగ్గర 30,000 ఉన్నాయి, అవి ఇవి కలిపి ఆ సుబ్బారెడ్డి బాకీ కట్టాలి కదా. ముందైతే బాకీ కట్టేయండి, నెల నెల వడ్డీ కూడా కట్టలేకపోతున్నా. అది కాదురా, నువ్వు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నావు కదా. పర్లేదు నాన్న, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు, ముందైతే బాకీ కట్టేయండి. సరే సరే, తండ్రి కొడుకులు ఇద్దరు సరిపోయారు, రండి భోజనం చేద్దాం. నాకు అవతల చాలా పనులున్నాయి. సరేరా పద.
ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదే, నేనంటూ వాడికి ఏం చేయలేకపోతున్నాను. పైగా వాడు దాచుకున్న డబ్బులన్నీ మన అప్పులకే సరిపోతున్నాయి. అదే నా బాధే. నువ్వు ఇవన్నీ ఆలోచించుకో, నువ్వు ప్రశాంతంగా పడుకో. అమ్మా ఈ బ్యాగ్ తీసి లోపలేడు. నాన్న రండి, లేట్ అవుతుంది. వస్తున్నాను, ఉండరా, కంగారు పడుకో. వనవరా. ఒరే విరాట్, చెప్పడం మర్చిపోయాను, రాత్రి షోకి కూడా నేనే ఉండాలిరా. సరే ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, అమ్మతో చెప్పు కంగారు పడొద్దని. సరే. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. అరే విరాట్, ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? అర్జెంట్గా సెంటర్లో పోనీ, టాబ్లెట్లు తీసుకోవాలి. టాబ్లెట్స్ దేనికిరా? పొద్దున్నే వర్కౌట్ చేస్తుంటే నడుము పట్టేసిందిరా. 2 టాబ్లెట్లు వేస్తే కానీ సెట్ అవ్వదు. దానికి టాబ్లెట్ ఎందుకు? రెస్ట్ తీసుకుంటే సరిపోద్దుగా. నాకు జలుబు చేస్తేనే 4 కోల్డ్ ట్యాక్ చేస్తాను, అలాంటిది నడుము పట్టేసిందంటే చూసుకో మళ్ళా. సరే కానీ పద పద పద. ఒరే ఇక్కడ ఆపరా. ఏండి, పారాసిటమాల్ 10, డోలోక 20, సిట్రజిన్ 30, ప్యాంటబో 10, అలాగే నిసిప్ ఒక 30 ఇచ్చేయండి. అలా తర్వాత వచ్చేసండి చింటాకు ఒక 20 కొట్టండి. నువ్వు ఆగు బాబు, నువ్వు చెప్పయ్యా. రొంపగానే గొంతు నొప్పిగా ఉందండి, టాబ్లెట్స్ ఉంటాయి. ఓ సంతేనా? రికోవిల్ ఆరుని మెక్సికన్ ఆరి ఇచ్చేయండి. 3 రోజులు వేసుకో, దెబ్బకి ఎగిరిపోద్ది అనే. ఇదిగో బాబు, ఈ వాడు తగ్గిపోద్ది. సరే అంకుల్, థ్యాంక్ యూ బ్రో. నో మెన్షన్ బ్రో అన్నడండి. నాకు కూడా 6 రోజులకి ఇచ్చండి, ఎందుకైనా మంచిది. ఎవరు బాబు నువ్వు? ఇన్ని టాబ్లెట్ల గురించి అడుగుతున్నా, మెడికోవా? అబ్బే కాదండి, చిన్నప్పటి నుంచి వాడి 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 అలవాటైపోయిందండి. రోజుకి 10 టాబ్లెట్లు వేసుకోపోతే పూట కడవదండి. అన్ని టాబ్లెట్లు వాడకూడదు బాబు. చిన్నప్పటి నుంచి వాడుతున్నానండి, ఏమన్నా అయిందండి నాకు? అది కాదయ్యా. అది కాదండి, చిన్నప్పటి నుంచి టాబ్లెట్లు వాడుతున్నానండి, నోరంతా సేదు వచ్చేస్తుంది. ఆ సేదు తగ్గడానికి ఏమన్నా టాబ్లెట్లు ఉంటే ఇస్తారా? నీకు నీ టాబ్లెట్లకి దండం బాబు. ఆ? ఇదేంటిది? ఏమన్నానరా అలా మేము ఇప్పుడు? నీకు నీ టాబ్లెట్కి దండంరా. సర్లే కానీ కెమెరా కొంటాను కదా, ఏమైంది? అదా సుబ్బారాయుడు బాకీ డబ్బులు కట్టేసాం. మంచి పని చేయరు బాబు, ఆడుతూ పెట్టి ఆచురు. మరి ఇప్పుడు కెమెరా ఎలా కొందాం అనుకుంటున్నాం? ఏముంది, 2 months దాకా మళ్ళీ సెట్ చేసుకోవడమే. సర్లే, నా దగ్గర మంచి ఐడియా ఉంది, చెప్పనా? ఏంట్రా అది? కొత్త ఎందుకు, పాత కూడా కొనుక్కోవచ్చు కదా. కొనొచ్చు, బట్ మంచి ఉంటాయో ఉండవు అని డౌట్. అది కూడా కరెక్టే, చూసి కొత్తగా కొందాం, కొద్దిగా లేట్ అయినా. నాకు ఆర్డర్ వచ్చింది, నేను వెళ్తున్నా. అదేంటిది, నా టాబ్లెట్లు ఎక్కడ కొనుక్కోను? నువ్వు ఎలా ఏడుస్తావు ఏడు, నేను వెళ్తున్నా. సరే అయితే వెళ్ళు వెళ్ళు, కొద్దిగా వెళ్తా కాన్షియస్ లేదు ఎవరికైనా. హలో హలో సార్. ఎక్కడ వరకు వచ్చారు? త్వరగా అందువే సార్. త్వరగా రండి, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఆర్డర్ నెంబర్ 274. హలో. అలా అన్నా ఎక్కడ? సార్ లొకేషన్కి వచ్చాను సార్. ఒకసారి రైట్ సైడ్ గేట్ ఉంటుంది చూడన్నా. ఓకే బ్రో. సార్ 5 స్టార్ రేటింగ్. అన్నా ఓ దోశ.
సార్ వస్తున్నా సార్, దగ్గరలో ఉన్నా. 2 minutes. ఓకే సార్. థ్యాంక్ యూ బ్రో. హలో హలో జమాలు, ఎంతసేపు అన్నా? అరగంట అయింది ఆర్డర్ పెట్టి, ఇంకెప్పుడు వస్తావు? అన్న, అందివే అన్న, 10 minutesలో ఉంటా మీ దగ్గర. తొందరరా అన్నా. ఓకే అన్న, ఓకే. ఏంటి లేటు? ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇదిగో మీ డెలివరీ. ఎందుకే ఈ సాకులు? టైంకి తేలేవా? సార్ రేటింగ్ సార్. గురుడు సీరియస్గా ఉన్నట్టున్నాడు. ఏంటి కృష్ణ డిజిటల్స్లో కెమెరా ఆఫర్ సార్, అర్జెంటుగా. దీనమ్మ ఆర్డర్ ఇప్పుడే పడాలా? సర్లే, ఆర్డర్ ఇచ్చేయగలదాం. హలో మేడం, అపార్ట్మెంట్ కింద ఉన్నాను. పైకి వచ్చేసేయమ్మా. హలో మేడం, లిఫ్ట్ పని చేయట్లేదు మేడం. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లెక్కి వచ్చేయమ్మా. మేడం డెలివరీ. మేడం రేటింగ్. ఆర్డర్ తర్వాత చూద్దాంలే, ముందైతే కెమెరా చూసొద్దాం. ఇది కూడా ఇప్పుడే రావాలా? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఓయ్ డెలివరీ అబ్బాయి, ఇక్కడ ఇక్కడ. అదేంటి అలా చూస్తున్నావు? నాకు లైన్ వేస్తున్నావా? అలాంటివి ఏమన్నా ఉంటే ఐమ్ సారీ, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఏ క్లాస్ చదువుతున్నా? 5th క్లాస్. అవన్నీ నీకెందుకు? నా డెలివరీ ఇస్తావా ఇవ్వా? సారీ మేడం, డెలివరీ తీసుకోండి. థ్యాంక్ యూ. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటో? నీకు 5 స్టార్ కాదు, సింగిల్ స్టార్ ఇస్తాను. చిప్పే. హలో మీరా, ఎక్కడున్నావురా? ఇక్కడే దగ్గరలో ఉన్నా. సరే, త్వరగా రా. 2 minutesలో వస్తా. ఓకే. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. సరే మీరా, జాగ్రత్తగా ఓకే వెళ్ళరా అమ్మా. బాబాయ్. ఏ విరాట్, మీరా ఉంటే కానీ మామూలు టైంలో కనబడవా? అదేం లేదండి, ఈ డెలివరీస్ వాళ్ళు కుదరడం లేదు. నన్ను వేరే జాబ్ అని చూడమంటావేంటి? లేదులే బాబాయ్, వాడు ఆల్రెడీ బిజినెస్ ప్లాన్లో బిజీగా ఉన్నాడు. 6 monthsలో లోన్ వస్తుంది, అది రాగానే స్టార్ట్ చేయడమే లేటు. సరే బాబాయ్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అవును, ఏం బిజినెస్ పెట్టిస్తున్నావు నాతో? అదా, ఏదో అన్నాలేరా, ఆ కంపెనీలో మా వాడు ఉన్నాడు, ఈ కంపెనీలో ఉన్నాడని బుర్ర తినేస్తాడు ఇప్పుడు. అవునా? ఏ సోదంతా ఇంటవి ఇప్పుడు. సరేలే. అవును, నాన్నకు 30K ఇచ్చేసావా? అవును, నీకెలా తెలుసు? ప్రతిసారి జరిగేదే కదా, కెమెరా కోసం సేవ్ చేయడం, ఇంట్లో ఇచ్చేయడం. ఎప్పుడు హార్ట్ మాటే కదా, అప్పుడప్పుడు బ్రెయిన్ మాట కూడా వినాలి. అది నిజమేలే. సరే కానీ మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదరా, ఒకసారి కూడా అంకుల్ అంటే నాకు పరిచయం చేయవా? అమ్మ, నువ్వు అప్పుడే అలాంటి ప్లాన్ చేయకు. మా నాన్నకి ఇలాంటివి నచ్చు. కావాలంటే ఫోటో చూపిస్తా, చూసుకో. ఓ అదేం వద్దు, నేనే ఏదో రోజు మీ ఇంటికి వస్తా, అప్పుడు తెలుస్తుంది.
మార్నింగ్ నుంచి కెమెరా స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. 10 minutes సెల్ వచ్చేద్దామా? సరే. ఏం కావాలి సార్? మోడల్స్ చూడొచ్చా? ఓకే సార్. RS10 ఎంతండి? 1,50,000 సార్. ఓ మన బడ్జెట్ కాదులే. రే నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, ఈ కెమెరా అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? సీరియస్లీ నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకో తెలియదు. కెమెరా కొనాలి, ఫొటోస్ తీయాలి. అదేం ఆనందం రా నీకు. సార్ ఒకసారి ఇదిలా నా చేతిలో ఉంటే వచ్చే హైని మాటలో చెప్పలేను, ఎందుకో తెలియదు. ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద ప్రీసియస్ థింగ్ ఇన్ మై లైఫ్. కనిపిస్తుంది. సార్ కెమెరా సార్. ఓ సారీ. సరే లేట్ అవుతుంది, వెళ్దామా? ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకో 1 week ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు ఉండాలని ఉందిరా, తెలుసు కదా అమ్మకి హెల్త్ బాగోడం లేదని. హలో హలో మీరా? అమ్మా బయలుదేరావా? మేము బయలుదేరాము, విరాట్ డ్రాప్ చేస్తున్నాడు. అవునా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వాడికి, మన ఇంటికి రాడా అసలు? ఇదిగో వీడినే అడుగు. హలో ఆంటీ. మీ ఇద్దరికి పెళ్ళైతే కానీ మన ఇంటికి రావా? అదేం లేదంటీ, కనీసం నన్ను చూడడానికి కూడా రావేంట్రా? వీలు చూసుకుని నేను వస్తాను ఒకసారి. ఈ డెలివరీ జాబ్ వాళ్ళు కుదరట్లేదు. నువ్వు రాకపోతే కనీసం అమ్మా నాన్నైనా పంపించరా? సరే అండి నేనే వస్తాను. ఇదిగో మీరాకి ఇస్తున్నా. సరే అమ్మా, నేను బయలుదేరాక కాల్ చేస్తాను. బాయ్ అమ్మా. సరేరా, జాగ్రత్తగా రా. మీ అమ్మకి తెలీదా మన విషయం మా ఇంట్లో ఇంకా చెప్పలేదని? లేదు నేను ఇంకా చెప్పలే. తమరికి మళ్ళీ ఎక్కడ కోపం వస్తుందో అని. మా మగాళ్ళకి కొప్పడే హక్కు కూడా ఉంది ఈ జనరేషన్లో. అబ్బో చాలా ఉంది సార్కి. పద, లేట్ అయితే ఆటోలు కూడా దొరకవు. వీడెవడు మన విరాట్ పుత్రుడులా ఉన్నాడు, లానేంటి వాడే. నువ్వు కూడా ఒకసారి ఇంటికి రావచ్చు కదరా, అమ్మ చాలాసార్లు అడుగుతుంది. ఈ వీకెండ్ పక్క వస్తానే, ఇందాక ఆంటీతో చెప్పాను కదా. నిజంగా? నిజంగా. విరాట్ ఆయన ఎవరో చాలాసేపటి నుంచి నా వంక అదోలా చూస్తున్నారు. ఎవడాడు? మా నాన్నగారి వయసు ఉంటుంది, బుద్ధి లేదు మీకు అలా చూడ్డానికి. మీరా ఆగు. ఏహే నువ్వు పెద్దతనేమనుకున్నా నన్ను అన్నాగంటావేంటి? ఇదిగో నా బాయ్ ఫ్రెండ్ గురించి నీకు పూర్తిగా తెలియదు. పైకి చూడ్డానికి సైలెంట్ ఉంటాడు కానీ కోపం వస్తే మామూలుగా ఉండదు. పెద్దవాడని కూడా చూడ్డు. ఆహా, మీ బాయ్ ఫ్రెండ్కి అంత సీన్ ఉందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరా మా నాన్నగారు. అంటే నాన్న మీకు ఇలాంటివి నచ్చవని తెలుసు, కానీ మన క్యాస్ట్ పిల్లే కదా. ఓహో, అంటే క్యాస్ట్ చూసి లవ్ చేసావా నన్ను? నువ్వు ఆగవే తల్లి. ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదురా? అదే నాన్న ఇలా దొరికేసానంట్రా. అమ్మాయి అయితే లక్షణంగా ఉందిరా, నాకైతే ఓకే. మీ అమ్మ సగం నాకు తెలియదు రోయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. సరే మావయ్య, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రావాలి. సరే సరే అమ్మా. బాయ్ మావయ్య. బాయ్ తల్లి. బాయ్ బేబీ. ఆహా, అది బేబీ. పిలవదు నాన్న. అది చూడనా. నువ్వు ఆగరా అమ్మా, నీకేం కాలేదు కదా. సరే నువ్వు ఆటో ఎక్కు. రే విరాట్, ప్రతిసారి దూకుడు పనిచేయదురా. నువ్వు వాళ్ళ కోసం పరిగెడుతూ పోతే ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్స్ మిస్ అవుతారా? సరేనా? నువ్వు వెళ్ళమ్మా. బాబు ఆటో, నువ్వు బయలుదేరు. నువ్వు రారా, రారా, లేట్ అవుతుంది. చూసావు నాన్న ఆ నా కొడుకులు చేసి ఎదప్ పనులు. సరే నువ్వు పదరా. వదలకూడదు నా కొడుకుల్ని. వాళ్ళ సంగతి ఏమో కానీ
ఇంటికి వెళ్ళాక మీ అమ్మని వదలదు, ముందు అది చూసుకో. నాన్న ప్లీజ్ నాన్న, అమ్మకి చెప్పదు నాన్న. పరుగైనా నడకైనా అలుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా పడి లేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా